ఈ రేవంత్ రెడ్డి గారు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు మన బట్టి విక్రమార్క గారు వీళ్ళు తెలంగాణ ఉద్యమంలో మొదటి రోజుల్లో ఉన్నవాళ్ళు కాదు. వీళ్ళు ఓ విధంగా చెప్పదలుచుకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని వీళ్ళు డిమాండ్ తదనంతరం ఉద్యమం ఉధృతమై ఇంకా తెలంగాణ వచ్చే సందర్భంలో సానుకూలంగా మాట్లాడడం కారణం ఏంటంటే ఒకరు రేవంత్ రెడ్డి గారు అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉండే, బట్టి విక్రమార్క గారు మదిరా కాబట్టి అది పక్కకు ఆంధ్ర ఉంటుంది కాబట్టి మరి మాట్లాడితే ఏమవుతుందో మాట్లాడదు ఏమవుతుందో చెప్పి ఆ బార్డర్ డిస్ట్రిక్ట్స్ గట్లే ఉంటుంది, దాన్ని తప్పు పడతలేదు. మీరు ఇద్దరు కూడా మొదటి రోజులో తెలంగాణ కోసం కొట్లాడినోళ్ళు కాదు, ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు. ఈ విషయాలు మీకు తెలివై నిన్న మీరు పోయి ప్రధానమంత్రి గారిని కలిసి ఇవి ఇస్తే నేనేం తప్పు పట్టకపోదును, మేము స్వాగతిస్తున్నాం హర్షిస్తున్నాం, కానీ మమ్మల్ని బదనాం చేయాలంటే మేము ఊరుకోం. చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఇలా ఎయిమ్స్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ బీబీ నగర్లో గడుతున్నారంటే మా ప్రయత్నము. మీరు కాంగ్రెస్ పార్టీ విభజన చట్టంలో పెట్టలేదు ఎయిమ్స్ తెలంగాణకి. ఒంటి కాలు మీద నిరసన చెప్పినాం పార్లమెంట్లో. ఇప్పుడు బీజేపీలో ఉన్నారు ఆనాటి మా ఫ్లోర్ లీడర్ జితేందర్ రెడ్డి గారు, నేను, బీబీ పాటిల్ గారు, కవిత గారు, విశ్వేశ్వర రెడ్డి గారు, ఇప్పుడున్నటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు మీ మంత్రి గారు పార్లమెంట్లో నిరసన చేసి పట్టుబట్టి ఎయిమ్స్ పట్టుకొచ్చినాం. మేము తాత్సార్యం చేస్తామా బట్టి గారు? ఒక్కసారి 2014 నుండి పార్లమెంట్ టీఆర్ఎస్ గులాబీ జెండా పార్లమెంట్ సభ్యులు మాట్లాడింది యూట్యూబ్ లో వేసుకొని చూడండి, మీరు అప్పుడు అర్థమవుతుంది. మీరు ఏం ప్రస్తావించలేదు విభజన చట్టంలో, పట్టుకొచ్చినాం. ఐఐఎం లేదు, కేసీఆర్ గారు 10 సార్లు లేఖలు రాసిండ్రు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కావాలని చెప్పి. ఐసర్ గురించి మీకు నిన్న కూడా మీరు చెప్పలేదు దాని గురించేది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఈరోజు బీఎస్సీ ఎంఎస్సీ చదువుతలేదు చాలా మంది పిల్లలు, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ. ఇలా కేంద్ర ప్రభుత్వం ఆలోచించి ఈ జనరల్ సైన్సెస్ లోపల విద్య అందరు ఇంజనీర్లు డాక్టర్లకే పోతున్నారు తెలివైన పిల్లలు. ఈ జనరల్ సైన్సెస్ సబ్జెక్ట్ కావాలని ఐసర్ అంటే ఐఐటి లాగా దేశంలో ఒక 5 నుండి మొదలు పెట్టిర్రు, ఇప్పుడు 10 దాకా పెట్టిర్రు. అది కావాలని చెప్పి పార్లమెంట్ లో మాట్లాడిన వాడిని నేను. అది ఇవ్వలేదు. బిఈడి 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సు ఉంటుంది, మైసూర్లో ఉంటుంది, ఎన్సీఆర్టీ వాళ్ళది. దానికోసం కొట్లాడినాం. ఆనాటి మా భువనగిరి ఎంపీ గారు భువనగిరిలో జాగా ఉందని చెప్పి చూపించినాం. ఓ గిరి తెలంగాణ ఉద్యమం గులాబీ జెండా నాయకుల పాత్ర. మీరు ఏమీ అడగలేదు, సాత్సార్యం చేసినారన్నారు కదా, ఇక తెలుస్తుంది మోడీ గారు మీకేమిస్తారు.